హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన రమాదేవిస్ హేమ బ్యూటీ పార్లర్ వచ్చేసి 13 ఇయర్స్ నుంచి ఉంది. ఈ పార్లర్ స్పెషల్ ఏంటంటే చాలా వరకు మేకప్స్ అనేది చాలా న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా హెవీ వేసినట్టు ఉండదు. అమ్మాయిని ఏంటి చాలా న్యాచురల్గా చూపిస్తాము. నెక్స్ట్ అమ్మాయి వాళ్ళ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా చాలామంది ఏమనుకుంటారు, చాలా ఎక్కువ వేసేస్తారు మేకప్ అంటే కూడా అనుకుంటుంటారు. కానీ మన హేమ బ్యూటీ సెలూన్లో వచ్చేసి చాలా న్యాచురల్గా ఏ ఏజ్కి తగ్గట్టు అలా మేకప్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 40. ఇప్పుడు నేను బిఫోర్ మేకప్ అనేది నా స్కిన్ చూపిస్తాను. ఫస్ట్ పాయింట్, మేకప్ చేయాలంటే ముందు స్కిన్ చాలా చాలా బాగుండాలి, ఓకేనా. ఆఫ్టర్ మేకప్ అయ్యాక మీకు నా లుక్ అనేది చూపిస్తాను. 40 ఇయర్స్లో నా మేకప్ అనేది ఎంత న్యాచురల్గా వస్తుందో. చాలామంది భయపడుతూ ఉంటారు కదా మేకప్ చేసుకోవాలంటే, అమ్మో అమ్మాయిని మాకు పాపనిలాగా మమ్మల్ని కూడా చాలా హెవీగా చేసేస్తారేమని. అందుకని అస్సలకి ఇలాంటి డౌటే పడలేదు. మన హేమ బ్యూటీ పార్లర్ స్పెషల్ ఏంటంటే చాలా న్యాచురల్గా ఎలా ఉన్నారో అలాగా చూపించడమేను. అస్సలు ఎవరు మిస్ చేయకుండా చూడండి, ఒకసారి చూసేయండి ఆఫ్టర్ మేకప్. ఓకే, నమస్తే, థ్యాంక్ యూ. హాయ్ అండి, చూసారా ఫైనల్గా చాలా చాలా న్యాచురల్ మేకప్ చూసారు కదా, ఎంత న్యాచురల్గా వచ్చిందో చూడండి. నెక్స్ట్ ఈ మేకప్ చేసేదానికి 1.5 hour టైం పట్టింది. అంతే, అసలు ఏం వేయలేదు కదా అనుకుంటున్నారేమో, చాలా మేకప్పే వేస్తున్నాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా మేకప్ అంటే ఏదో గబగబా పూసేసేదైతే అస్సలు కాదండి, చాలా టైం పడుతుంది ఇంత న్యాచురల్గా మేకప్ చేయాలంటే. ఇంకా ఇలా మేకప్ చేశాక కొంచెం మనం జ్యువెలరీ కొంచెం హెవీగా కానీ పెట్టుకున్నామంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మినిమం 40 ఇయర్స్ ఉండేవాళ్ళు ఇంకేం లేదు, నేనైతే బ్రౌన్ పెట్టాను కదా స్టిక్కర్ అనేది, ఆ స్టిక్కర్ అనేది మార్చుకొని కొంచెం హెయిర్ స్టైల్ ఏదైనా ఫ్లవర్స్, కొంచెం మెస్సీ బ్రైడ్ కానీ లేదా కొప్పు స్టైల్లో కానీ వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసి నా నేచురల్ మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.